హైవేస్ రామ్ కేస్ మీనా అని 32 సంవత్సరాలు కుర్రాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు సివిల్స్కి. ఢిల్లీలో నార్త్ ఢిల్లీ ఏరియాలో ఉంటాడు. తారమార్పుర సమయంలో నార్త్ ఢిల్లీ గుర్తుంచుకోండి. ఓకే, అతను అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లో ఉంటాడు. ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ చెందినట్టు అతను అదే ఏరియా అంటే అమృత ఢిల్లీలో ఫోరెన్సిక్ సైన్స్ లో పీజీ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి వయసు 21 or 22. మొన్న 5వ తారీఖున మిడ్ నైట్ అరౌండ్ 2:30 ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ముసుగులేసుకొని ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చారు. ఆ 39 నిమిషాలకి ఓ వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాసేపు తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత కాసేపటికి ఆ 4th ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏంటి అని చెప్పేసి పోలీసు క్రాస్ చెక్ చేస్తూ పోతే ఇది ప్రమాదం కాదు, హత్య అని తేల్చారు. ఈ అమృత తనకన్నా 10 సంవత్సరాలు పెద్దబడినటువంటి ఈ రామ్కేష్ మీనాతో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అంతా ఒక ప్రాంతం వల్లే కాబట్టి అలా సరిపోతుంది. ఒక ఉన్నారు. ఇంతలో ఈ రామ్కేష్ మీనా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఎదవ నిజంగా వాడు బతకూడదు, కానీ వాడిని చంపిన విధానం తప్పు. మరలా చెప్తున్నా, వాళ్ళంటి వాళ్ళు బతకొద్దు, కానీ వాడిని వీళ్ళు చంపిన విధానం తప్పు. ఓకేనా? పాయింట్ వద్దాం. వాడు ఈ అమృత లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇలా ఆ అమ్మాయితో ప్రైవేట్గా ఉన్నప్పుడు ఇంకా ఓపెన్గా చెప్పాలన్నప్పుడు సెక్సువల్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు మొత్తం తీసి వీడి దగ్గర హార్డ్ డ్రైవ్ లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసి అవి తీసే కరెక్ట్ కాదని చెప్పేసాను. తీలా నువ్వు తీసే ఏదో రోజు ప్రమాదం నాకని చెప్పింది. తీట్లా ఇంకా ఏదేదో అనేసాడు. వాస్తవానికి చదువుకోవడానికి వచ్చి లివింగ్ లో ఉన్నటువంటి పాప ఎంత టాలెంట్ అయి ఉండాలి? టాలెంటే. సుమిత్ అని చెప్పేసి ఒకతనితో ఆల్రెడీ అప్పటికే రిలేషన్ లో ఉంది, బ్రేకప్ చేసుకుంది. బ్రేకప్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? థింక్ ఢిల్లీలో ఫేమస్, ఢిల్లీలోనా బాంబేలోనా ఫేమస్ జర్నలిస్ట్ వాళ్ళ కూతురు చంపిన కేసు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆమె మాజీ భర్త దగ్గరికి వెళ్ళింది కూతురు చంపడం కోసం. అలా ఇక్కడ కూడా ఈ పాప తన మాజీ ప్రియుడు సుమిత్ దగ్గరికి పోయింది. అరే బాబు, వాడు నా ప్రైవేట్ వీడియోలు ఫోటోలు మొత్తం తీసి హార్డ్ డ్రైవ్ లో పెట్టాడు, నాకు ఇవ్వట్లా, అదే వెంటనే బ్లాక్ మెయిల్ చేస్తాడు. సరే నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు నేను విడిపోయినా సరే నువ్వు బాగుండాలా, నాకు అదే కావాలా, చెప్పు నీకోసం ఏం చేయాలన్నాడు. వాడు లేపేద్దాం. దెన్ ఈ సుమిత్ ఏం చేస్తాడు? తన ఫ్రెండ్ సందీప్ ఒక అతని తెచ్చుకున్నాడు. సుమిత్ వయసు 24, సందీప్ వయసు 22, ఈ పిల్ల వయసు వచ్చేసి 21. రామ్కేష్ మీనా వయసు 32. మిడ్ నైట్ అంతా పడుకున్నారు. 4th ఫ్లోర్ వీళ్ళిద్దరు వచ్చారు. ఆ అమ్మాయి డోర్ తీసింది. ఇక ముగ్గురు కలగలిపి రామ్కేష్ మీనాని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ సందీప్ ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హార్డ్ డిస్క్, కంప్యూటర్ లైక్ ఇవన్నీ కూడా తీసేసుకొని అతని ఒంటి మీద నెయ్యి, నూనె, వైన్ ఇవన్నీ పోసేసి అతని బాడీకి నీరు పోయి వచ్చేసి సిలిండర్ పెట్టి, గ్యాస్ సిలిండర్ పెట్టి రెగ్యులేటర్ ఆన్ చేసేసి ఓపెన్ చేసి ఇక రూమ్ నుంచి బయటికి వెళ్లే మూమెంట్ లో లైట్ ఆన్ చేసి రూమ్ లో వేసేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిన ఒక 1 hour కి నెమ్మదిగా ఇల్లు అంతా మంటలాంటుకొని బ్లాస్ట్ లాగా జరిగిపోయింది. మొత్తం అగ్ని ప్రమాదం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వచ్చారు, చూశారు. ఫస్ట్ ఏమో యాక్సిడెంట్ అనుకున్నారు. క్రాస్ చెక్ చేస్తుంటే ఇతను తప్ప అమృతని ఒక అమ్మాయి ఉండాలి. ఏమైంది? ఈ ప్రమాదం జరిగిన మూమెంట్ లో ఆ అమ్మాయి సెల్ సిగ్నల్స్ ఇక్కడ ఈ టవర్ లొకేషన్ పరిధి చూపించే ఇక్కడే ఉన్నట్టు చూపించారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు అమ్మాయి ఇంట్లోనే ఉంది. మరి ఎలా తప్పించుకుంది అంటే వాళ్ళు చంపి వెళ్ళిపోతూ ఈ ప్రమాదం చిత్రీకరించని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళు ఎక్కడ ఏంటని చూస్తే యూపీలోని మొరాదాబాద్ అని తెలిసింది. ఆడికి వెళ్లారు, చెక్ చేసుకుంటే అమృత, సుమిత్, సందీప్ ముగ్గురు దొరికేశారు. క్రాస్ చెక్ చేస్తే రామ్కేష్ మీనాను ఈమెయిలే చంపుతున్నారు. కారణం అతను ఈ అమ్మాయి ఫోటోలు వీడియోలు మొత్తం కూడా తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి. ఇది విషయం. మరలా చెప్తున్నా, పెళ్లి కాకుండా ఎంజాయ్ చేయడం అన్నప్పుడు ఈ రోజు ఒక రైట్ లాగా ఫీల్ అయిపోతున్నారు. దరిద్రమైన సుప్రీంకోర్టు తీర్పులు పుణ్యమా అని చెప్పేసి 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఇటువంటి మూమెంట్ లో లివింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా సీక్రెసీగా ఉండాలి, ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలి. అలా కాదు అన్నప్పుడు ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, రికార్డ్ చేస్తా, దాచుకుంటా అంటూ ఉంటే ఇలాగే సావక తప్పదు, ఆడవాళ్ళు చంపక తప్పదు. బట్ చంపడం తప్పు, వాడు ఇటు దిక్కుమాల పనులు చేసి అన్ని స్టోర్ చేయడం కూడా తప్పే.